గెలుస్తున్నారు కానీ బీజేపీ హవా అనేది పుదుచ్చేరిలో లేదు. మీరు ఈ 5 రాష్ట్రాల్లో ఒక్క బెంగాల్లో తప్ప, బెంగాల్లో మేము తప్పు చేసాం. బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంటే ఈ ఫలితాలు తల్లకిందులయ్యేటి. అక్కడ మేము కలిసి పోటీ చేయనందువల్ల మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలాగే మీరు అస్సాం చూడండి, అస్సాంలో కూడా బీజేపీకి ప్రధాన పార్టీ ప్రత్యర్థి పార్టీ ఎవరు? కాంగ్రెస్. అలాగే అస్సాం తర్వాత మీరు కేరళకు రండి, కేరళలో బీజేపీ ఎక్కడన్నా ఉందా? కేరళలో ఉనికే లేదు. ఇక తమిళనాడులో ఇండియా కూటమి మంచి ఫైటే ఇచ్చింది. అనూహ్య ఫలితాలు ఎలా వచ్చాయనే దాని మీద ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. టీవీకే ప్రభంజనము, విజయ్ ప్రభంజనం ఇంత ఉంటుందని ఎవరు మొట్టమొదట ఊహించలేదు. ప్రజలు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలను పక్కన పెట్టి ఒక కొత్త నాయకునికి, యువ నాయకునికి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నాయకత్వ మార్పును కోరుకున్నారు. ఇంకొకటి, డిఎంకే మీద కొంత అసంతృప్తి ఉన్నింది, నిజమే. ఆ అసంతృప్తి ఎంతవరకు ఉన్నది అనేది ఎవరు అంచనాలు వేయలేకపోయినారు. అది మా ఇండియా కూటమిలోని కొంచెం డ్రాబ్యాక్ ఉంది. తమిళనాడులో మేము టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని, మేము ఎప్పుడు టీవీకేతోనో వాళ్ళతోనో పొత్తు పెట్టుకోవాలని మేము ప్రాకులాడలా. ఇంతకుముందు మీరే అన్నారు, మీ ఇదే ఛానల్లో ఒక విశ్లేషణ, అది వ్యక్తి ఒక ఆయన పేరేంటో తెలియదు, ఆయన అన్నారు, టీవీకేను బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అటు బీజేపీ కానీ ఇటు ఏఐడిఎంకే కానీ ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. అతను సినిమా రిలీజ్ కాలేదు, సిబిఐ రైడ్ చేయించారు, ఏమేమో చేశారు. అదంతా రివర్స్ అయ్యింది. రివర్స్ అయ్యి ఆయనకు అనుకూలంగా మారింది. వీళ్ళు ఎంత బెదిరిస్తే అంత అనుకూలత ఆయనకు ఏర్పడింది. అది ఆయన విజయానికి కారణమైంది. ఇది కేవలం బీజేపీ చేసిన తప్పు వల్లనే విజయ్ అక్కడ అధికారంలోకి వచ్చాడని నేను భావిస్తున్నాను. అంటే పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లో 27 నెలలు అనుకుంటా సుమారు, ఈ స్థాయిలో ఎవరు కూడా ఊహించలేదు. సో ఆ విజయానికి గల కారణాలని మీరు ఒకటైతే చెప్పారు, బట్ ప్రజల్లో అటు వ్యతిరేకత కూడా ఉందా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద? అదేవిధంగా హిందుత్వవాదం అని మనం ఇందాక మాట్లాడుకున్నాం, అది కూడా కొంత ఎఫెక్ట్ పడిందని అనుకో